ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి అంశము ఏమిటనంటే అబ్రహాము కట్టిన బలిపీఠాలు. మీలో ఎప్పుడైనా దూర ప్రయాణం అనగా కాలినడకన చేసిన ప్రయాణం ఎంత దూరం చేశారో మీకేమైనా గుర్తుందా? అయితే ఈరోజు ఒక వ్యక్తి యొక్క ప్రయాణం దరిదాపుగా 965 కిలోమీటర్ల నుండి 1617 కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచినటువంటి అబ్రహాము జీవితాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా నీ యొక్క చిత్తాన్ని ఎరిగి మా జీవితంలో అడుగులు ముందుకు వేయటానికి నీ వాక్యాన్ని మాకు ఇచ్చావు. అందును బట్టి నీకే స్తోత్రం నాయనా. ఇది నా వాక్యం ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి నాయనా. నీ స్వరాన్ని విని నీకు లోబడే ఆ గొప్ప మనసు మేము కలిగి ఉండటానికి మీరు సహాయం చేయండి. మా భావి తరానికి నాయనా, జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్, తరతరాలుగా నాయనా నీలో బిడ్డలు ఎదగగలిగే ఆ కృప మా నుంచి ప్రారంభించబడితేనే తర్వాతి తరాలకి మేము ఆశీర్వాదకరంగా ఉండగలం. ఈరోజు అబ్రహాము జీవితం అలాంటిదే. అబ్రహాముగా మార్చబడిన తర్వాత ప్రపంచ దేశాలలోనే జ్ఞానవంతులైనటువంటి వారు, దైవభక్తి కలిగినటువంటి వారు, రోషము కలిగి జీవించేటువంటి వారు ఎంతో మంది ఉన్నారు ప్రభా. అయినా ఈ సమయంలో నాయనా అబ్రహాము యొక్క జీవితంలో ఆయన కట్టిన బలిపీఠాల గురించి మేము ధ్యానిస్తూ ఉంటుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మహిమ ఘనత ప్రభావాలు నీకే చెల్లిస్తూ యేసయ్య నామంలోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అనుదిన జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోవాలా. శరీరము నడిపించే విధానం, ఆత్మ నడిపించే విధానము రెండు వేరువేరుగా ఉంటాయి. శరీరం ఏం చేస్తుందంటే మనల్ని కృంగదీస్తుంది, బలహీనపరుస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది అని అంటే దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పుడు ఆ స్వరానికి లోబడాలా, ఆ స్వరం చెప్పినట్లు నేను చేయాలి అనేటువంటి తలంపు ఆత్మ కలుగజేస్తుంది. అందుకే మన జీవితంలో ఒక మంచి ఆలోచన లేకుంటే దేవుని యొక్క చిత్తము గ్రహించటానికి మన సొంత ఆలోచనలు లేకుంటే మన సొంత తలంపులు, మన అనుకూలతలను వీటన్నిటిని చూసి మనం ముందుకు సాగడం కాదు. కానీ ఎలాంటి పరిస్థితి ఉన్నా ఆ పరిస్థితుల్లో దేవుని యొక్క స్వరాన్ని విని అడుగులు ముందుకు వేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అలాంటిదే అబ్రహాము జీవితంలో మనం చూస్తుంటాం. ఈరోజు అబ్రహాము గురించి ఆలోచన చేసేటానికంటే ముందు నోవాహు సంతానంలో షేము వంశావళిలో నుంచి వచ్చినటువంటి అబ్రహాము ఈరోజు మనకు ఒక మాదిరిగా లేకుంటే విశ్వాసులకు తండ్రిగా ఆయన ఉంటున్నాడు. దేవుడు కనాను దేశానికి వెళ్ళటానికి తెరాహుకు ఆలోచన ఇచ్చాడు. మనం గమనించినట్లయితే ఆది కాండము 11వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే, తెరాహు తన కుమారుడగు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును, తన కుమారుడగు అబ్రాము భార్య అయిన శారాయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించెను అని అంటున్నాడు. ఈ మాటలు మనం గమనించినట్లయితే తెరాహుకు కనాను వెళ్ళాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు తనకు ఒక ఆలోచన ఇచ్చాడు, ఒక ప్రేరణ ఇచ్చాడు. ఆ ప్రదేశం గురించి ఆయన విన్నుంటాడు. ఆ ప్రదేశం సస్యశ్యామలంగా ఎంతో దీవెనకరంగా ఉంటుందని తన కుటుంబంతో సహా కలిసి బయలుదేరాడు. కానీ ఆయన హారాను మట్టుకు వచ్చి అక్కడ ఆగిపోయాడు. 32వ వచనం చూస్తే, తెరాహు బ్రతికిన దినములు 205 ఏండ్లు, తెరాహు హారానులో మృతి పొందెను అని అంటున్నాడు. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో వెళ్ళాలనుకున్నటువంటి గమ్యస్థానానికి చేరకపోతే దాని యొక్క పర్యవసానము ఎంతో భయంకరంగా ఉంటుంది. నెమ్మది ఉండదు. అంతేకాదు
ఆ పరిస్థితులు ప్రభావాన్ని బట్టి కృంగిపోతూ ఉంటాం. మరి తెరాహు ఎలాంటి పరిస్థితుల్లో మృతి పొందాడో తెలియదు కానీ కనాను దేశానికి మాత్రం వెళ్ళడానికి ఆయనకు అవకాశం లేకపోయింది. ఒకవేళ కనాను దేశం గురించి ఆలోచన చేసినట్లయితే హారాను నుంచి ఇంకా దగ్గర ఒక మాటలో చెప్పాలి అంటే 965 కిలోమీటర్ల దూరము ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆ దినాల్లో మన మాదిరి రోడ్డు సౌకర్యాలు లేకుంటే ప్రయాణ సౌకర్యాలు లేనటువంటి రోజుల్లో వారు కాలినడకన వెళ్ళాల్సి ఉంటుంది. అయితే కనానుకు వెళ్ళటానికి 1600 కిలోమీటర్ల దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఎందుకంటే వారు కాలినడకనే వెళ్ళాలి. వారికి ఉన్నటువంటి పశువులే కావచ్చు, వారికి ఉన్నటువంటి పనివారే కావచ్చు, వారికి ఉన్న సంపదే కావచ్చు, ఇవన్నీ మోసుకుంటూ ఇంత దూరం వెళ్ళాలి అంటే ఈరోజు ఒకవేళ ప్రయాణ సౌకర్యాలు లేకపోతే ఇంత దూరం మనం ప్రయాణం చేస్తామా? ఇక్కడే ఉంటే సరిపోతుంది, ఎందుకు వెళ్ళాల ముందుకు, ఎందుకు ఈ కష్టము అని ఆలోచన చేస్తూ ఉంటాం. కానీ ఆ రోజు మనము ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే దేవుడు అబ్రాహాముతో మాట్లాడినటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉంటాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అంటున్నాడు. దేవుడు అబ్రాహాముతో మాట్లాడడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే, తన తండ్రి అయినటువంటి తెరాహు బయలుదేరాడు గాని కనాను దేశానికి ప్రవేశించలేదు. తర్వాత దేవుడు ముఖాముఖిగా సూటిగా అబ్రాహాముతో మాట్లాడుతూ, అబ్రామా నేను చూపించు దేశానికి నువ్వు బయలుదేరి వెళ్ళాలి అని ఆయనకు ఆజ్ఞాపించాడు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు చెప్తూ వచ్చాడు. 2వ వచనంలో వాగ్దానం కూడా ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నొందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వాని శపించెదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రాహాముతో అనగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానము, ఆయనకిచ్చినటువంటి పిలుపు, వీటన్నిటికీ ఆయన లోబడితే ఎలాంటి దీవెనలు ఆయన పొందుకోబోతున్నాడో దేవుడు అబ్రాహాముకు తెలియజేస్తుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా చాలాసార్లు దేవుడు సమాధానం ఇస్తాడు. ఇక్కడికి వెళ్ళండి, లేదంటే ఈ పని చేయండి అని మనకు అవకాశాలు ఇస్తూ ఉంటాడు. కానీ మనం సంశయిస్తూ ఉంటాం, ఇది చేయడము సరైనదా కాదా అని ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో వరంగల్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక వ్యాపారవేత్త జాన్ శామ్యుయల్ అనేటువంటి అయ్యగారిని నేను కలిశాను. వారి 42nd యానివర్సరీ సందర్భంగా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆయన తమిళనాడులోని టూటుకోరియన్ ఆ ప్రాంతం నుండి వరంగల్ పట్టణానికి గోనె సంచిలో కొన్ని పాత్రలు తీసుకొని వరంగల్ పట్టణంలోనికి అడుగుపెట్టాడు. ఏమి లేని స్థితిలో ఆయన అడుగుపెట్టాడు. చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ వ్యాపారాన్ని ప్రారంభించి ఆ వ్యాపారంలో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చి 42 సంవత్సరాలు ఆ యొక్క వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఈరోజు కోటీశ్వరుల్లో జాబితాలో ఆయన ఉన్నాడు. ఎందుకు ఆ విధంగా అయింది? ఎందుకు ఆ విధంగా దీవింపబడ్డారు అని అంటే, దేవుడు ఒక తలంపిచ్చి అడుగులు ముందుకు వేయమన్నప్పుడు అడుగు ముందుకు వేస్తే ఆ అడుగుల్లో ప్రభువు అడుగు వేసి మనల్ని నడిపించేవాడుగా ఉంటాడు. ఆయన కంపెనీ 10 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వరంగల్ మహాపట్టణంలో అంత గొప్ప వ్యాపారవేత్తగా ఆయన ఉండటానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు. అందుకే ఆయన కంపెనీలో ఒక నియమం పెట్టుకున్నాడు. ఏవైనా వస్తువులు ఆ కంపెనీ నుంచి బయటికి వెళ్ళాలి, ఒక ట్రక్ వెళ్తుంది అని అంటే ఒక దైవ సేవకుని పెట్టి ఆ ట్రక్ వెళ్ళేటప్పుడు దాని కొరకు ప్రార్థన చేస్తాడు. లేకుంటే తర్వాత వచ్చిన తర్వాత మరలా క్షేమంగా తెచ్చినందుకు ప్రార్థన చేస్తాడు. ఈరోజు ఆ యొక్క వ్యాపారం ఎంతగా అభివృద్ధి చెందింది అని అంటే, వారి కుమారుడు మోజస్ జబరాజ్ అనేటువంటి ఆ వ్యక్తి ద్వారా ఆ కంపెనీ ఇంకా ముందుకు కొనసాగుతుంది. ఈ మధ్య వారు యానివర్సరీ సందర్భంగా వారి కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులను, వారి సేల్స్ మెన్ని
తర్వాత వారు ఎవరెవరైతే వారి స్టాఫ్ను వాళ్ళందరినీ పిలిచి మంచి కూడికను ఏర్పాటు చేసి సువార్త ప్రకటించాడు. ఈ మాటలు చెప్పడానికి గల కారణం ఏంటంటే, దేవుడు మనకు ఒక తలంపిచ్చి అడుగులు ముందుకు వేయటానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు అని అంటే, దేవుడు సమాధానం ఇస్తున్నాడు అని అంటే, అడుగులు ముందుకు వేస్తే యోబు గ్రంథంలో అంటాడు 8వ అధ్యాయం 7వ వచనంలో, మొదట నీ స్థితి కొంచెంగా ఉన్నను నువ్వు మహాభివృద్ధి చెందుదు అని అంటాడు. అవును ప్రియ దేవుని బిడ్డ, మహాభివృద్ధి చెందాలి అంటే మనం దేవునికి లోబడాలి. అబ్రాహాము జీవితంలో ఆయన దేవుని యొక్క మాటకు లోబడ్డాడు. అందుకే 4వ వచనంకి వచ్చేసరికి, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రాహాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడు గలవాడు అని అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఈరోజు 20-30 సంవత్సరాలకే పిల్లలు అలసిపోతూ ఉన్నారు. లేకుంటే 40 సంవత్సరాలు వచ్చేసరికి ఇంకా నా పని అయిపోయింది అని అనుకుంటున్నారు. కానీ 75 సంవత్సరాల ఈడులో ఉన్నటువంటి అబ్రాహాము దేవుని స్వరం విన్నప్పుడు ఆయన బయలుదేరాడు. దరిదాపుగా ఆయన సంపద, ఆయన పరివారాన్ని తీసుకొని ఆయన బయలుదేరడం చేసినప్పుడు ఆయన కాలినడకన పశువులను వాటన్నిటిని నడిపించుకుంటూ దగ్గర 1600 కిలోమీటర్లంత దూరం వారు ప్రయాణం చేశారు. అయితే దేవుడు ఈ రీతిగా అబ్రాహాముతో మాట్లాడినప్పుడు అబ్రాహాము తన జీవితంలో ఆయన బయలుదేరి నిజంగా దేవుడు చేసిన కార్యాన్ని ఆయన తలపోసుకుంటూ కనాను దేశానికి ప్రవేశించినట్లుగా కూడా చూస్తున్నాం. 7వ వచనంలో మనం చూస్తే, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను అంటున్నాడు. ఇక్కడనే మనము బలిపీఠాల గురించి మనం ఆలోచన చేయాలి. బలిపీఠము అనేది మనం గమనించినట్లయితే అది ఒక వధ స్థలం, బలి అర్పణ చేసేటువంటి స్థలం. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనాన్ని గమనించినట్లయితే బలిపీఠము ఏ విధంగా ఉండాలో దేవుడు చెప్తూ ఉన్నాడు. మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ వద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏది చెప్పినప్పటికీ, ఆయన కొరకు ఏ పని చేయాల్సి వచ్చినప్పటికీ, దేవుడు ఈరోజు నిర్గమకాండంలో ఏ మాటలైతే చెప్పాడో ఆయన అబ్రాహాము యొక్క జీవితంలో ఎవరు చెప్పకుండానే దేవుడు ఆయనకు ప్రత్యక్షమైనటువంటి కారణం చేత బలిపీఠాన్ని నిర్మించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేని కొరకు బలిపీఠం నిర్మించబడాలి అంటే, దేవుని యొక్క వాక్యం నిందా చదువుకున్నాం, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. అంటే దేవుడు తనకు జ్ఞాపకార్థంగా నుంచి ప్రతి స్థలంలో ఒక మెమరీగా ఉండటానికి అబ్రాహాము బలిపీఠాలు కట్టడం ఆరంభించినాడు. మొట్టమొదటి బలిపీఠము ఆయన నిర్మించింది ఏమిటనంటే, ఆయనకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు గనుక ఆయన ఒక బలిపీఠం నిర్మించాడు. ఆ బలిపీఠం పేరు ప్రత్యక్ష బలిపీఠం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆ బలిపీఠము మన ముందు జ్ఞాపకార్థంగా ఉంటుంది. మన జీవితంలో కూడా మనం రక్షింపబడిన నాడు మనం ఏ పరిస్థితుల్లో ఉంటేమి, దేవుడు మనల్ని దర్శించి మన జీవితంలో చేసిన కార్యాలను ఒకవేళ తలపోసుకుంటే మనం ఏ విధంగా ఉంటేమి అనేటువంటి విషయాన్ని గనుక జ్ఞాపకం చేసుకుంటే మన జీవితంలో ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉంటాం. ఎప్పుడు రక్షింపబడ్డావు అని అంటే, లేదండి మేము క్రైస్తవ కుటుంబంలో పుట్టాము, మేము చిన్నతనం నుంచి మేము క్రైస్తవులమే అని చెప్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఒక వ్యక్తిలో హృదయంలో మార్పు కలగకుంటే ఏదో క్రైస్తవులము, క్రైస్తవ కుటుంబము అని చెప్పుకున్నంత మాత్రాన మనము క్రైస్తవులం అయిపోము, అంతేకాదు పరలోక వారసులం అంతకంటే కాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ మరణం ద్వారా, ఆయన చిందించిన అమూల్యమైన రక్తము ద్వారా మన పాపాల నిమిత్తమై ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఈ సత్యాన్ని మనం గ్రహించి ఆ ప్రభు మార్గంలోనికి మనం వస్తే అది నిజమైనటువంటి మారు మనసు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను బాగానే ఉన్నాను కదా, నేనే తప్పు చేయలేదు కదా, నేను ఎవరినేమో అనలేదు కదా, ఈ మాటల చేత మనం ఆలోచన చేస్తే మనం ఏంటంటే కొంచెం దూరంగా ఉన్నట్లుగా ఉంటాం. ఆయనకు దగ్గరగా ఉన్నట్లు కావాలి అంటే రక్షణ అనుభవం మనం కలిగి ఉండాలి, క్రొత్త జన్మ అనుభవం కలిగి ఉండాలి. ఆ అనుభవంలోనికి రావడానికి
మనం చేయాల్సింది ఏమిటనంటే ఎల్లప్పుడూ ప్రభు యొక్క మెల్లనైన స్వరాన్ని, ఆయన మాట్లాడే విధానాన్ని ఆలకించి విని ఆయన కొరకు మనం జీవించాలి. సో అలాంటి గొప్ప కృప ప్రబిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ తండ్రి, అబ్రాహామును మీరు పిలుచుకున్నారు ప్రభువా. మీ యొక్క వాగ్దానం మేరకు తండ్రి తాను కనాను దేశంలోనికి ప్రవేశించగలిగాడు ప్రభువా. నీకే స్తోత్రము నాయన. నీ నడిపింపుకు మేము లోబడితే మా జీవితంలో మేము ఆశీర్వదింపబడినటువంటి స్థితిలో ఉంటాం నాయన. నెమ్మది కలిగిన వారంగా ఉంటాం ప్రభువా. నాయన అలాంటి గొప్ప ఆశీర్వాదం అబ్రాహాము తన జీవితంలో పొందుకోగలిగాడు. మమ్మల్ని దర్శించి మమ్మల్ని బలపరిచినందుకై నీకే నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.